గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు అక్టోబర్ 1వ తేదీ మంగళవారం. ఈనాటి పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం చతుర్దశి మంగళవారం రాత్రి 8:44 వరకు ఉంది. పుబ్బా నక్షత్రం ఉదయం 9:54 వరకు ఉంది. వర్జం సాయంత్రం 5:50 నుంచి 7:36 వరకు ఉంది. అమృత ఘడియలు తెల్లవారితే బుధవారం అనగా 4:25 నుంచి 5:54 వరకు ఉన్నాయి. ఈరోజు ఉదయం 8:17 నుంచి 9:04 వరకు దుర్ముహూర్తం ఉంది. రాత్రి 10:30 నుంచి 11:25 వరకు దుర్ముహూర్తం ఉంది. సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మధ్యాహ్నం 2:30 సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 5:54, సూర్యాస్తమయం 5:47. అలాగే రేపటి రోజు సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మధ్యాహ్నం 2:30 సమయం అనుకూలంగా ఉంది. ఈనాటి గ్రహచారాన్ని చూస్తే మరి వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, చంద్రుడు ఈ రోజున సింహంలో ఉంటూ ఆయన సాయంత్రం సమయాల్లో కన్యలో ప్రవేశిస్తారు. రవి బుధ కేతువులు మరి కన్యలో ఉన్నారు. తులలో శుక్రుడు, శని కుంభంలో, రాహు మీనంలో ఉన్నారు. ఇది ఈనాటి గ్రహచారం. ఒక్కసారి అందరూ కూడా భగవన్నామం చేస్తే ఈనాటి గ్రహచార రీత్యా గోచార ఫలితాలు తెలుసుకుందాం. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ రోజున అన్ని పనులు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. ఎక్కడ ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. అశ్విని నక్షత్రం వాళ్ళు అన్ని పనులు కూడా చాలా జాగ్రత్తగా చేసుకుంటూ ముందుకు వెళ్తారు. సమస్యాత్మకమైనటువంటి పనులు ఏమున్నాయి, సమస్యలు లేకుండా ఏమున్నాయి అనే విషయంలో ఒక క్లారిటీ కలిగి ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. భరణి నక్షత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాల్లోనూ కూడా కుటుంబ సభ్యులతోనూ బంధువులతోనూ కూడా కలహించే లక్షణాలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. తర్వాత కృతిక ఒకటో పాదం వాళ్ళకి ప్రతి పనిలోనూ కూడా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. వృషభ రాశి. కార్యక్రమాలను కూడా విజయవంతంగా నడుస్తూ ఉంటాయి. ప్రతి పనిని కూడా సమస్యలు లేకుండా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. మీ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా చక్కగా సానుకూలంగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ఎంతో అద్భుతమైనటువంటి ప్రణాళికలు చేస్తారు. కానీ ఒక్కొక్కసారి కుటుంబ విషయంలోనే చికాకులు వచ్చే అవకాశం వస్తుంది. సమస్యని తెలివిగా కూడా సరి చేసుకునే అవకాశం వస్తుంది. వాళ్ళ మొత్తం మీద మంచి జీవనం సాగించే అవకాశం ఉంది. కృతిగా 2, 3, 4 పాదాలు వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయంలో చిన్న చిన్న ఆటంకాలు ఉన్నాయి. ఆ రోహిణి నక్షత్రం వాళ్ళు ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. మృగశిర 1, 2 పాదాలు వాళ్ళకి సాధారణ స్థాయి ఫలితాలతో కాలక్షేపం జరిగిపోతుంది. రోజువారీ కార్యక్రమాలు బాగా నడుస్తూ ఉంటాయి. మిథున రాశి. ప్రత్యేకమైన శ్రద్ధతో జాగ్రత్తతో కాలక్షేపం చేయాలి. అన్ని వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. ఇతరుల వ్యవహారాల్లో ఎక్కువగా తలదూర్చకుండా ఉంటే మంచిది. మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి. కార్యక్రమాలని కూడా మీరు ప్రత్యేకమైన శ్రద్ధతో జాగ్రత్తతో నడుపుకుంటూ లాభదాయకంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్తారు. మీకున్నటువంటి ప్రతి విషయంలోనూ కూడా మీరు కూలంకషంగా పరిశీలించిన తర్వాతే పనులు సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి. ఆరోగ్య విషయంలో కూడా సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శించి విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. మృగశిర 3, 4 పాదాలు వాళ్ళకి షేర్ వ్యాపారులకి ఇబ్బంది వచ్చే అవకాశం వస్తుంది. ఫైనాన్స్ వ్యాపారులకు ఇబ్బంది వచ్చే అవకాశం వస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. ఆరుద్ర నక్షత్రం చెందినటువంటి వాళ్ళందరికీ కూడా మంచి ఫలితాలు ఉంటాయి. తర్వాత పునరుసు 1, 2, 3 పాదాల వాళ్ళకి ఎటువంటి సమస్యలు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం బాగా కనబడుతూ ఉంది. కర్కాటక రాశి. ప్రత్యేకమైన శ్రద్ధ అన్ని విషయాల్లోనూ కూడా తీసుకుంటారు. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా చాలా బాగుంటాయి. ఆర్థిక లావాదేవీలు బాగా నడుస్తూ ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా
అద్భుతమైనటువంటి ప్రణాళికలు చేస్తూ చక్కటి పరిశ్రమ చేస్తూ మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఇక్కడ పునరుసు 4వ పాదం వాళ్ళు ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలి. తర్వాత పుష్యమి నక్షత్రం వాళ్ళకు కూడా కుటుంబ వ్యవహారాల్లో ఉద్యోగ వ్యాపార విషయాల్లో సమస్యలు వస్తూ ఉంటాయి. కొంచెం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్ళాలని చెప్పి సూచిస్తున్నాం. అలాగే ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి అన్ని విధాలా కూడా అనుకూల స్థితి ఏర్పడుతుంది. సింహరాశి దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్తారు. ఎన్నో విజయాలు సాధిస్తారు. అన్ని పనులు కూడా వేగంగా సాగుతూ ఉంటాయి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. మీ పనులు మీరు స్వయంగా నడుపుకుంటూ స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గమనించుకోవాలి. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా సుఖశాంతులతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళేందుకు ప్రత్యేకమైన ప్రయత్నాలు చేసి లాభదాయకమైన ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. మఘా నక్షత్రం వాళ్ళకి కుటుంబ సభ్యులతో చిన్న చిన్న విభేదాలు పెరిగే అవకాశం వస్తుంది. పుబ్బా నక్షత్రం వాళ్ళకి ఈ రోజంతా కూడా సానుకూల స్థితి చాలా తక్కువగా ఉంటుంది. కొత్త ప్రయత్నాలు ఏం చేయకండి. తర్వాత ఉత్తర 1వ పాదం వాళ్ళు రోజువారీ కార్యక్రమాలని చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. కన్యారాశి చాలా తెలివిగా ఓర్పుగా వ్యవహరిస్తారు. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి, సమస్య లేనటువంటి జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేస్తారు. ఇవాళ అట్లాగే నడుస్తుంది. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి బంధువులు, మిత్రులు బాగా సహకారం చేస్తుంటారు. హస్త నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా తెలివిగా ఓర్పుగా సాధించుకుంటూ ముందుకు వెళ్తారు. చిత్త 1, 2 పాదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాల్లోనూ కూడా సానుకూల స్థితి ఉంటుంది. తులారాశి అందరితోనూ కూడా స్నేహపూర్వకంగా సంచారం చేసే అవకాశం ఉంది. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో అభివృద్ధి పదం వైపు ప్రయాణం చేసే అవకాశం వస్తుంది. చాలా చక్కగా ఇటువంటి సానుకూల స్థితిని పొందే లక్షణాలు వస్తూ ఉంటాయి. ఎవరి దగ్గర కూడా ఎక్కువగా మీరు రుణాలు చేయకండి. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. మరి తులారాశిలో ఇక్కడ చిత్త 3, 4 పాదాల వాళ్ళకి అన్ని పనులు కూడా సానుకూలంగా నడిచే అవకాశం వస్తుంది. తర్వాత స్వాతి నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళి తెలివిగా ఓర్పుగా కుటుంబ వ్యవహారాలను సాగదీసుకుంటూ చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. విశాఖ 1, 2, 3 పదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు కొంచెం ఇబ్బందికరంగా మారే అవకాశం వస్తుంది. వృశ్చిక రాశి కుటుంబ సభ్యులు బాగా సహకారం చేస్తారు. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వచ్చే అవకాశం వస్తుంది. అన్ని పనులు వేగంగా సాగుతాయి. అన్ని కార్యక్రమాలను కూడా మంచి ఫలితాలు తీసుకుంటారు. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు వస్తాయి. ప్రతి పనిని కూడా సానుకూలం చేసుకుంటూ చాలా చక్కటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మరి మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ అన్ని కార్యక్రమాలను కూడా విజయవంతంగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఇక్కడ విశాఖ 4వ పాదం వాళ్ళకి గురుబలం వల్ల అన్ని పనులు చక్కగా నడుస్తుంటాయి. అనురాధ నక్షత్రం వాళ్ళు ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు తీసుకుంటారు. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితం గడిపే అవకాశం ఉంది. ధనురాశి మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తారు. కుటుంబ విషయాల్లో సత్ఫలితాలు, ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా నడిపే అవకాశం వస్తుంది. మూల నక్షత్రం వాళ్ళు ఉద్యోగం విషయంలో కొంచెం ఒత్తిడికి లోనవుతారు. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు కుటుంబ వ్యవహారాల్లో చికాకులు పడే అవకాశం ఉంది. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళకి అన్ని రకాలుగా కూడా సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మకర రాశి ఈ మకర రాశి వాళ్ళకి ఈ రోజున ప్రతి పనిలోనూ కూడా తెలివిగా ఓర్పుగా వ్యవహరించి కార్యక్రమాలన్నింటినీ కూడా సానుకూలంగా మరల్చుకునే లక్షణాలు పెరుగుతూ ఉంటాయి. గౌరవప్రదమైన జీవితాన్ని పొందుతారు. మీరు ఉద్యోగం చేసే చోట, అలాగే వ్యాపారం చేసే చోట, ఇటు కుటుంబ వ్యవహారాలను కూడా అందరితో కూడా మైత్రి భావంతో మెలుగుతారు. అందరూ మీకు సహకరించే అవకాశం ఉంది. మంచి జీవితం సాగించే అవకాశం ఉంది. తర్వాత ఈ రాసినటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఈ రోజున సర్వసాధారణంగా విశేషమైన ఫలితాలతోనే కాలక్షేపం జరిగిపోతుంది. కుంభరాశి
ప్రతి పనిలోనూ కూడా మీకు ఆటంకాలు ఉంటూ ఉంటాయి. మీకు ఏ పని మీద దృష్టి సరిగా కేంద్రీకరణ జరగదు. గురు శుక్రుల యొక్క స్వభావం బాగుంది కాబట్టి పనులు ఆలస్యమైనప్పటికీ కూడా నష్టంలో నుంచి బయటపడేస్తూ ఉంటారు. ఈ గురు శుక్రుల యొక్క అనుకూల ప్రభావం చేత మీరు వాళ్ళ అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేసి మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు తీసుకుంటారు. ఆర్థిక లావాదేవీలు బాగా నడుస్తుంటాయి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని నడిపే అవకాశం వస్తుంది. మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చూసుకుంటూ మంచి జీవితాన్ని గడిపే అవకాశాలు కూడా బాగా కనబడుతూ ఉన్నాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తారు. ధనిష్ట 3-4 పాదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా వేగవంతంగా నడుస్తూ ఉంటాయి. శతభిష నక్షత్రం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు చికాకులు ఉంటాయి. పూర్వభద్ర 1-2-3 పాదాల వాళ్ళకి కుటుంబ వ్యవహారాల్లో చిన్న చిన్న సమస్యలు రావడం, వాటినన్నింటినీ కూడా చిన్న చిన్న సమస్యలు తీసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. మీనరాశి వాళ్ళకి అన్ని పనులు కూడా వేగంగా సాగుతూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో చికాకులు ఉంటాయి. అలాగే ప్రతి పనిని కూడా స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తారు. అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధించే అవకాశం వస్తుంది. వాళ్ళ పూర్వభద్ర 4వ పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు కొంచెం చికాకుగా నడిచే అవకాశం ఉంది. ఉత్తరభద్ర నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా విజయవంతం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. రేవతి నక్షత్రం వాళ్ళకి అన్ని కార్యక్రమాల్లోనూ కూడా మంచి బుద్ధి కుశలతను ప్రదర్శించి సానుకూల ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం